అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్కలమైన నా జీవితం వెలిగింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. అంగీకరించుమో నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. కారు చీకటి కారుణ్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా. చీకటిలో ఉన్న నా జీవితం చిరు దివ్యగా చేసావు ప్రభువా. నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు. నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు. అంగీకరించుమో నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం చరణాల సేవకై అంకితమయ్యా. క్రీస్తునందు ప్రియమైన మీకందరికీ మా వందనాలు. మా నాన్నగారి ద్వారా దేవుని అందించిన దేవుని రాజ్య సువార్త కార్యక్రమ వీక్షకులందరికీ మా శుభాభివందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ ఆర్ సామ్సన్ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. విని ఆత్మీయ మేలులు పొందగలరు. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు టీవీ వీక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా బాగున్నారా? మరి యొక్క సమయం ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ప్రియ దేవుని బిడలారా, దేవుని రాజ్య సువార్త అను కార్యక్రమం ద్వారా దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి అంశములు, పరలోక రాజ్యమును గురించినటువంటి అంశములు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం.
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క రాజ్యము అనేటటువంటిది శాశ్వతమైన రాజ్యము అని ప్రవక్త భక్తుడు దానియేలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది లేదు. లోకములో రాజ్యాధికారాలు అనేవి బలమును బట్టి, యుద్ధ జ్ఞాన నైపుణ్యతలను బట్టి మారుతూ ఉంటాయి. పూర్వపు రోజుల్లో ఎవరు ఎక్కువ బలము కలిగి, సైన్యము కలిగి, యుద్ధ నైపుణ్యము కలిగి శత్రువులతో యుద్ధం చేస్తారో వారు విజయము పొందుతారు. ఆ విజయము వలన జయించినటువంటి రాజ్యాన్ని వారు ఆక్రమించుకుంటారు. అలాగే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు ముందుగా సుమారు ఇశ్రాయేలు దేశము పతనమైంది. ఇశ్రాయేలు రాజ్యాధికారం పతనమైంది. అలాగే క్రీస్తు పూర్వము 506వ సంవత్సరము నుండి యూదా రాజ్యము కూడా పతనమైంది. యూదా రాజ్యమును కల్దీయుల చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు రాజు యూదా దేశము మీద యుద్ధం చేసి దానిని జయించి తన ఆధీనములో ఉంచుకున్నాడు. సుమారు 70 సంవత్సరాలు యూదా ప్రజలు కల్దీయ దేశములో వారు నివాసం చేశారు. ఆ తర్వాత మాదీయులు, ఆ తర్వాత పారసీకులు ఆ దేశాన్ని అనగా కల్దీయ దేశాన్ని జయించినటువంటి రాజులుగా ఉన్నారు. ఇలాగూ రాజ్యాధికారం అనేటటువంటిది ఆయా వ్యక్తుల యుద్ధ నైపుణ్యాలను బట్టి అది మారుతూ ఉండడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడలారా, దేవుని రాజ్యము అనేటటువంటిది శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉన్నది అని భక్తుడు దానియేలు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ అధికారము ప్రభువునకు శాశ్వతముగా ఇవ్వబడింది. శాశ్వత రాజ్యము, శాశ్వత రాజ్య అధికారము ప్రభువుకు మాత్రము అనుగ్రహించబడింది. అది దేవుని యొక్క రాజ్యము. ప్రియ దేవుని బిడలారా, ఆ అధికారమును ఆయన పొందడానికి అనగా యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్య శాశ్వత అధికారము పొందడానికి ఆయన ఏ యుద్ధాలో చేయలేదు. అది కత్తి చేతను, యుద్ధ బలము చేతను, నైపుణ్యము చేతను జయించినటువంటి, సంపాదించినటువంటి రాజ్యము కాదు. అది ఆయనకు శాశ్వతమైన రాజ్యముగా, శాశ్వతమైన అధికారముగా ఎలాగూ ఇవ్వబడింది అని అంటే, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ పత్రికలో చక్కని మాటను మనం తెలియచేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, ప్రియ దేవుని బిడలారా, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని అంటాడు. ప్రతి నామమునకు పైనామము ఎందుకు దేవునికి అనుగ్రహించబడి, ప్రభువుకు అనుగ్రహించబడి, లోకములోని ప్రతి దేశము, ప్రతి ప్రాంతము, ప్రతి ప్రజ వారందరూ కూడా యేసు ప్రభు వారిని ఒప్పుకొని ఆయన నామమును మోకరించి ప్రార్థించున్నట్లు ఆ అధికారము ఎందుకు ఆయనకు ఇవ్వబడింది అని అంటే, మనం గమనిస్తే ప్రియ దేవుని బిడలారా, ఆయన విధేయత ద్వారా దానిని సంపాదించుకున్నాడు.
చూడండి 8వ వచనం మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడలారా, ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, అక్కడ అందుచేతను ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ఆ అధికారము ఆయనకి ఇవ్వబడింది. ప్రభువారు తనను తాను తగ్గించుకొని లోకములోనికి వచ్చి తండ్రి తనకు బోధించినటువంటి సత్యములన్నిటినీ, క్రియలన్నిటినీ ఆయన బోధించి నెరవేర్చి సంపూర్ణము చేయుట ద్వారా ఈ అధికారాన్ని శాశ్వతముగా సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, అయితే యేసు ప్రభువారు కూడా ఈ రాజ్యమును నీకివ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ప్రభు యొక్క సంకల్పమును మనము కూడా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, గమనిస్తే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మీ భార్యలు, మీ పిల్లలు, ప్రతి వారు కూడా ఆ స్వాస్థ్యమునకు తిరిగి రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తన స్వాస్థ్యానికి మీ భార్యలు, మీ పిల్లలు, మీరు కూడా ఆ దేవుని యొక్క స్వాస్థ్యానికి లేక తమ యొక్క స్వాస్థ్యానికి తిరిగి రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. భూలోకంలో ఎవరికి ఇది శాశ్వతం కాదు. ఎవడు కూడా శాశ్వతంగా భూలోకములో ఉండలేడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏదో ఒక రోజు దీనిని మనం అందరం కూడా విడిచిపెట్టాల్సినటువంటి వారమే. ఈ భూలోకాన్ని ఏదో ఒక రోజు మనం విడిచిపెడతామన్న సత్యం మనం అందరం కూడా ఎరిగినటువంటి వారమే. అయితే విడిచి వెళ్ళిన తర్వాత నీ వెళ్ళు చోటును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి యోగ్యమైనటువంటి నివాసం, అలాగే అవసరమైనటువంటి వసతులు సమకూర్చుకునేటటువంటి వారిగా లోకంలో ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు వెళ్ళవలసినటువంటి స్వాస్థ్యములో నీకొక నివాసమున్నదా అనేటటువంటిది ఏనాడైనా ఆలోచన చేసావా? ఏనాడైనా ఈ నివాసము గురించి, నీ స్వాస్థ్యమైనటువంటి దేవుని రాజ్యము గురించి, పరలోకము గురించి ఆలోచన కలిగి ఉన్నావా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేసావా? ప్రియ సోదరి సోదరుడా, నీ స్వాస్థ్యము పరలోకములో ఉన్నది. నీ స్వాస్థ్యం పరలోకములో ఉన్నది. అది శాశ్వతమైనటువంటి స్వాస్థ్యముగా నీకున్నది. ఇక్కడికి యాత్రికులుగా, పరదేశులుగా మనం లోకానికి వచ్చాం. గమనిస్తే యాత్ర చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు వీసా కలిగి ఉంటారు. ఆ వీసా కలిగి ఉన్నంత కాలమే ఆ యాత్ర చేసేటటువంటి ప్రదేశములో నివసించడానికి యోగ్యత కలిగి ఉంటారు. ఆ వీసాలు ఇవ్వబడినటువంటి ఆ గడువు ముగిసిపోయిన తర్వాత ఈ స్వాస్థ్యము లేక వారు పరదేశులుగా వచ్చినటువంటి ఆ దేశమును విడిచిపెట్టి తమ స్వాస్థ్యానికి వెళ్ళవలసినటువంటి వారిగా ఉంటారు. ఎక్కడి నుండి వచ్చారో వారు తిరిగి అక్కడికి తప్పకుండా వెళ్ళవలసిందే. వారి స్వాస్థ్యాలకు వారు వెళ్ళాలి, తప్పదు. ప్రియ దేవుని బిడలారా, కొన్ని దేశాల్లో ఇటువంటి వీసా కలిగి వచ్చినటువంటి వాళ్ళు విజిటింగ్ వీసాలు అంటారు. ఈ విజిటింగ్ వీసాలు కలిగి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాలన్నిటిని దర్శించిన తర్వాత వారికి ఇచ్చినటువంటి గడువు ముగిసిపోయిన తర్వాత తిరిగి తమ స్వాస్థ్యానికి వెళ్ళకపోతే గవర్నమెంట్ తరపున అదొక నేరముగా పరిగణించబడుతుంది. వారు శిక్షార్హులు అవుతారు. గమనించండి. అలాగే ప్రియ దేవుని బిడలారా, మనము కూడా ఈ లోకానికి యాత్రికులుగా, పరదేశులుగా వచ్చాం. ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో లేక ఈ లోకంలో ఉన్న ప్రతివాడు తిరిగి తన స్వస్థలానికి వెళ్ళాల్సిందే, తన స్వాస్థ్యానికి వెళ్ళాల్సిందే. అయితే ప్రియ దేవుని పిల్లలారా,
ప్రతి వారు తాను వెళ్ళాల్సినటువంటి తమ స్వాస్థ్యమును మర్చిపోతున్నారు. చాలా విచారించదగినటువంటి విషయం. వారు వెళ్ళాల్సినటువంటి స్వాస్థ్యమును, వారు వెళ్ళాల్సిన మార్గమును వారు మర్చిపోతూ ఉన్నారు. ఇది ఎంత విచిత్రమో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మానవుడు లోకముపై ఎంతటి వ్యామోహాన్ని పెంచుకున్నాడంటే చివరికి తన స్వాస్థ్యమును మరచిపోయినంతగా లోకము మీద వ్యామోహాన్ని వాడు పెంచుకున్నాడు. తన స్వాస్థ్యమును గురించినటువంటి ఆలోచన కూడా రానటువంటి పరిస్థితుల్లో లోకాన్ని ప్రేమించేటటువంటి వాడిగా వాడు ఉంటున్నాడు. గమనించగలగాలి ప్రియ దేవుని బిడలారా. మన స్వాస్థ్యము అనేటటువంటిది మనము చేరగలిగినటువంటిదిగా ఉండాలి. మన స్వాస్థ్యానికి వెళ్ళాల్సినటువంటి బాధ్యతను, అవసరతను కూడా మనం గుర్తించగలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రభువారు యోహాను సువార్తలో తెలియచేస్తారు. 14వ అధ్యాయం 1 వచనాల నుంచి మనం గనుక చూస్తే అక్కడి భాగములో యోహాను సువార్తలో ప్రభువారు తెలియచేస్తున్నటువంటి సత్యం, నేను మీకన్నా ముందుగా వెళుతూ ఉన్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి నా తండ్రి ఇంట ఉన్న అనేక నివాసాల్లోనికి మిమ్మలను చేర్చుకుంటాను, లేక మిమ్మలను తీసుకుపోతానని ప్రభువారు చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళి, ముందు గమనించండి 14వ అధ్యాయము 3వ వచనములో అంటాడు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రియ దేవుని బిడలారా, ఆయన మన కొరకు ఆయన రాజ్యములో, శాశ్వత రాజ్యములో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక సమయంలో వస్తానంటున్నాడు. వచ్చినటువంటి సమయంలో మనలను కూడా తీసుకువెళ్ళి ఆయన స్వాస్థ్యములో, మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ శాశ్వత రాజ్యములో, నివాసములో మనముండులాగున మనల్ని ఆయన తీసుకుని పోతానంటున్నాడు. అది ఆనాడు శిష్యులకు చెప్పినటువంటి మాటే కాదు, ప్రతి విశ్వాసికి తెలియచేసినటువంటి మాట. ప్రియ దేవుని బిడలారా, ప్రతి విశ్వాసి కూడా గమనించాల్సినటువంటి మాట. పరలోకములో స్థలము సిద్ధపరచడానికి ప్రియ దేవుని బిడలారా, మనకందరికీ కూడా పరలోకములో స్థలము ఉన్నది, సిద్ధపరచుకున్నాం. ఒకరోజు ప్రభువారు వచ్చి నిన్ను తీసుకొని పోయి ఆ స్థలములో ఉంచడానికి నీవు ఈ దినమే సిద్ధపరచబడాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, నేను వస్తాను, నిన్ను తీసుకుపోతాను అని. కానీ ఆ స్వాస్థ్యము కొరకు సిద్ధపాటు అనేటటువంటిది మనకు అవసరం. నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రభు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి, నిన్ను తన స్వాస్థ్యములోనికి తీసుకువెళ్ళడానికి ఒక అర్హతను నీవు కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడలారా, గమనించండి. ఒక అర్హతను నీవు కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ శాశ్వత రాజ్యములో మనము కూడా శాశ్వతముగా ఉండులాగున జీవముతో నింపబడగలిగినటువంటి ప్రభువారు అంటారు, నా మాట వింటే నీకు నిత్య జీవం ఉన్నది, నా యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవితం ఉన్నది. ఈ రెండు విషయాలు మనం గ్రహించగలగాలి. ప్రియ దేవుని సంఘమా బిడలారా, గ్రహించండి. ఈ వీక్షకులైనటువంటి బిడలు, దేవుని రాజ్య సువార్త వింటున్నటువంటి బిడలు, ప్రియ దేవుని బిడలారా, మొదటిదిగా ఆయన మాట మీరు వినాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. అలాగే 6వ అధ్యాయంలో కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే మరి యొక్క 47వ వచనములో విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు అని. దేవుని మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ దినము నీకు వినిపించబడుతున్న దేవుని రాజ్య సువార్త వింటున్నటువంటి నీవు ప్రియ దేవుని బిడలారా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు ప్రభువారు తెలియచేస్తున్న రీతిగా ఈ సువార్తను వింటున్నటువంటి నీవు
మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆ ప్రభు తెలియచేస్తున్నాడు, మీరు సువార్తను ప్రకటించండి. విని నమ్మి ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వారు రక్షించబడతారు. ఈ రోజున దేవుని రాజ్య సువార్తను అంశమును గురించి వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ప్రభు మాటకు లోబడగలిగినటువంటి జీవితము నీకు అవసరం. అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచాల్సినటువంటి జీవితం నీకు అవసరం. ఈ రెండింటి ద్వారా నీకు కలగబోయేటటువంటి నిత్య జీవము పొందడం అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా అవసరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనకు చూపించినటువంటి మార్గాన నడవకుండా, ఆయన మాట వినకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, బాప్తిజము పొందకుండా దేవుని రాజ్యములో ప్రవేశించడం అనేది చాలా దుర్లభం. దేవుని రాజ్య సువార్త నీకు వినిపించబడుతున్నప్పుడు నీవు నమ్మాలి సువార్తను, దేవుని మాటను వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, బాప్తిజము తీసుకోవాలి. గమనించండి, ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు, ఎవడైతే నమ్మి బాప్తిజం పొందుతాడో వాడు రక్షణ పొందుతాడు అని. నీవు ఈ 3 క్రియల ద్వారా, అనగా ప్రభు సువార్తను వినాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభు మాటను బట్టి నువ్వు బాప్తిజం తీసుకోవాలి. ఈ 3 కార్యాలు నువ్వు చేయగలిగితే దేవుని రాజ్యము, నిత్య జీవము, నిత్య స్వాస్థ్యము, శాశ్వత రాజ్యం అనేటటువంటిది నీవు పొందడానికి అవకాశం ఉంది. ఆ అధికారాన్ని నీవు కలిగి ఉంటావు ప్రియ దేవుని బిడ్డ. గమనించండి, ఈ సమయంలో మరి ఈ ఆత్మీయ సత్యాలు ఎరిగినటువంటి పౌలు భక్తుడు కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం కనుక మనం గమనిస్తే 3వ అధ్యాయంలో ఆ భక్తుడు తెలియచేస్తున్నాడు, మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉంది, మనము ఎక్కడి వారము ప్రియ దేవుని బిడలారా. చూడండి, 20వ వచనములు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ మన ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి రాజ్యమున్నది, స్వాస్థ్యమున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ పౌలు భక్తుడు తన పౌరస్థితిని గుర్తించగలిగాడు. అది పరలోకమందున్నదన్న సత్యాన్ని ఎరిగి ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు కూడా ఈ సువార్తను వింటున్నటువంటి మనమందరము కూడా ఈ పౌరస్థితి పరలోకమందున్నది అన్న సత్యాన్ని గ్రహించి ఆ పరలోకము చేరాలి అనంటే నీకు దేవుడు నిర్దేశించినటువంటి ఆ క్రియలను జరిగించవలసినటువంటి అవసరత ఉన్నదని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవలసినటువంటి వాడవై ఉన్నావు. నీవు ఈ లోకంలో ఎవరికి శాశ్వతమైనటువంటి ఇది కాదు ఈ రాజ్యము. ఈ భూలోకములో మనం నివసించేటటువంటి ఈ కొద్ది కాలములో పౌరస్థితి కొరకు అనేక విధములైనటువంటి గుర్తింపులు ఉన్నాయి. ప్రభుత్వం వారు అనేక విధాలైన గుర్తింపు చూపించారు. ఓటర్ కార్డు అని, రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని, ఇలాగూ ఈ గుర్తింపులు అనేటటువంటిది నీవు ఈ స్వాస్థ్యము కలిగిన వాడవు, లేక ఈ దేశపు వాడవు, ఈ ప్రాంతము వాడవు, ఈ గ్రామము, ఈ నివాసము నీది, నీ ఇంటి అడ్రస్తో సహా, నీ ఇంటి నెంబర్తో సహా. కానీ ప్రియ దేవుని బిడలారా, నీ పౌరస్థితి ఇది కాదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టాల్సిందే. లోకములో శరీర సంబంధమైనటువంటి రీతిలోనే ఇన్ని గుర్తింపు కార్డులు నీకు అవసరమై ఉన్నాయి. మరి పరలోకానికి నీకు గుర్తింపు ఏంటి? నీ స్వాస్థ్యము శాశ్వతమైన రాజ్యములో నీ గుర్తింపు ఏంటి ప్రియ దేవుని బిడలారా? గ్రహించు. అది యేసు ప్రభువారు అందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞ ప్రకారం బాప్తిస్మము పొందడమే నీకొక గుర్తింపు. నువ్వు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొంది ఆ ముద్ర అనేటటువంటిది దేవుడు చూసినప్పుడు కనపడాలి. ఇదిగో నా ప్రియ బిడ్డలు అని నిన్ను బట్టి దేవుడు సంతోషంతో ఒప్పుకోవాలి. ప్రభువారు అంటారు, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనములు చూస్తే అక్కడ నువ్వు ఒక పాపి మారు మనసు పొందడం అంటే పరలోకంలో ఎక్కువ సంతోషం అని, నువ్వు భూమి మీద మారు మనసు పొందడం, నువ్వు భూలోకంలో మారు మనసు పొందడం అంటే అది పరలోకంలో సంతోషం. ఎందుకు అనంటే నీ స్వాస్థ్యము, నీ జనము, నీ తండ్రి, నీ ప్రభువు, నీ సహోదరులు మరి పరలోకమందు ఉన్నారు కనుక వారు అక్కడ సంతోషిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా.
ఇలాగూ పరలోకములో సంతోషాన్ని కలిగించగలిగినటువంటి మారు మనసును పొంది బాప్తిజము పొంది నీ స్వాస్థ్యమందు ఆనందించగలిగినటువంటి శ్రేష్టమైన అవకాశము నీకుండగా దానిని పొందడానికి ఇంకా ఎంతకాలం వెనకడుగు వేస్తావు? ఎంతకాలం వెనకడుగు వేస్తావు? ఎంతకాలము దేవునికి దూరస్తునిగా ఉంటావు? ఎంతకాలము సువార్తను నమ్మనటువంటి వాడిగా, సువార్తను అంగీకరించి ఈ క్రియలు జరిగించినటువంటి వాడిగా ఎంతకాలము మొండికి తిరిగినటువంటి బిడ్డలుగా ఉంటావు? ఆలోచన చేసుకో. ఇది అనుకూల సమయం. దేవుని రాజ్య సువార్త నీకు బోధించబడుతున్నప్పుడు ఈ దేవుని రాజ్య సువార్తను నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందితే నీ స్వాచ్ఛమైన దేవుని రాజ్యమును పొందగలిగినటువంటి గొప్ప అవకాశము నీ ముందుంది ప్రియ దేవుని బిడలారా, గ్రహించండి. అలాగే పేతురు భక్తుడు తెలియచేస్తాడు, గమనించండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో ప్రభు శిష్యుడైన పేతురు అంటాడు, మనం యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం. మనం యాత్ర చేయడానికి ఈ లోకంలోనికి మనం వచ్చామన్న సంగతి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనం యాత్రికులు పరదేశులుగా ఉన్నామనే సంగతి తెలియచేస్తున్నాడు. గమనించాడు ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి అని. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న శరీర ఆశలను విసర్జించు. నీ శరీరేచ్ఛలను విసర్జించు, నీ భోగేచ్ఛలను విసర్జించు. దేవుని రాజ్యము కొరకు ప్రియ దేవుని బిడలారా, వీటన్నిటిని అనగా లోక సంబంధమైన శరీర భోగేచ్ఛల నుండి విడుదల పొందడానికి నువ్వు సిద్ధపడగలిగితే దేవుని రాజ్యమును పొందడానికి దేవుడు నీకొక అవకాశాన్ని కలిగిస్తాడు. ఎంత గొప్ప అవకాశం దేవుడు మన చేతుల్లో పెట్టాడండి. మన చేతుల్లో పెట్టాడు ఈ అవకాశాన్ని. దేవుని రాజ్యం పొందడం అనేది ఈరోజు నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే అవకాశాన్ని దేవుడు పెట్టాడు. అది ఆయన ప్రేమ, ఆయన మంచితనం. కానీ దానిని గుర్తించి అందిపుచ్చుకోగలిగినటువంటి జ్ఞానం నువ్వు సంపాదించగలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన చేయండి. శరీరేచ్ఛల వలన నువ్వు ఎటువంటి ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉన్నావో తెలుసుకోగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం యాత్రికులం పరదేశులుగా వచ్చాం గనక ఈ లోకములో కొంతకాలం మాత్రమే మనం ఉంటాం. తిరిగి ఈ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పాపం వలన వచ్చు జీతం అనేటటువంటి భయంకరమైన శిక్ష నీకు కలుగుతుంది. దానిని విసర్జించాలి. ఆ పాపమును ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఈ సువార్త, దేవుని రాజ్య సువార్త నీకు వినిపించబడుతున్నప్పుడు దాని యందు లక్ష్యం ఉంచాలి, వినాలి, బాప్తిజం పొందాలి. దేవుని బిడగా లోకములో నీవు ఆనందించగలిగినటువంటి అవకాశం పొందగలగాలి. ఎటువంటి సమస్యలైనా సరే శరీర భోగేచ్ఛల నుండే కలుగుతూ ఉంటాయని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ శరీర భోగేచ్ఛల నుండి నువ్వు విడుదల పొందగలిగితే శాశ్వతమైన దేవుని రాజ్యమును పొందగలిగినటువంటి గొప్ప అవకాశం నీకున్నది. ప్రియ దేవుని వింటున్న బిడలారా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలారా, దేవుడు మన ముందుంచినటువంటి గొప్ప అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకునేటటువంటి అజ్ఞాన స్థితిలో మనం ఉండకూడదు. గమనించండి, దేవుడు మన గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు. నువ్వు ఈ దినాన్ని లక్ష్యం ఉంచి ఈ సువార్తను నమ్ముకొని బాప్తిజము పొంది దేవుని బిడ్డగా గొప్ప మార్పు నీలో రాగలిగితే దేవుని యొక్క రాజ్యానికి అర్హతను సంపాదించగలిగిన బిడ్డగా నీవు ఉంటావు. ఎందుకు పోగొట్టుకుంటున్నావు అవకాశాన్ని? చూడండి, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరైనా మనకేదైనా సహాయం చేస్తామంటే వారి కోసం గంటల తరబడి వారు ఎక్కడికి రమ్మంటే అక్కడ కాచుకొని మరీ ఉంటాం. ప్రభువారు అంటున్నారు, నా మాట విని నా దగ్గరకు రండి, నేను మీకు జీవం ఇస్తానని తెలియపరుస్తుండగా ఆ జీవము కొరకు ఎందుకు ప్రభువు దగ్గరికి ఆశతో రాలేకపోతూ ఉన్నాం? అంటే శరీర సంబంధమైన విషయాల మీద నీవు మనస్సు ఉంచినంతగా ఆత్మ సంబంధమైన దేవుని విషయాల మీద నీవు మనస్సు ఉంచలేకపోతున్నావనే దాని భావం. గ్రహించండి,
ఇది నీకు సదవకాశం. దేవుని రాజ్య సువార్త నీకు వినిపించబడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడలారా, నమ్మి బాప్తిజం పొంది దేవుని బిడగా మార్పు పొంది దేవుడిచ్చేటటువంటి శాంతి సమాధాన దీవెనలు సంపాదించుకోగలిగినటువంటి వారిగా మనం ఉండగలిగితే మనమే కాదు, మన బిడ్డలు, మన కుటుంబాలే కాదు, మన ఆత్మ ధన్యమవుతుందన్న సంగతిని గ్రహించారు. ఆత్మ ధన్యమవుతుంది ప్రియ దేవుని బిడలారా. శరీర సంబంధమైన సంతోషం కోసం ప్రాకులాడే నీవు ఆత్మ సంతోషం కోసం సిద్ధపడగలగాలన్న సత్యాన్ని మర్చిపోతున్నావేమో. ఆత్మ సంతోషాన్ని తయారు చేయాలి, ఆత్మ కొరకు నీ ఒక సిద్ధపాటు కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నావేమో. ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ రక్షణ కొరకు దేవుని రాజ్య సువార్తను వినిపిస్తూ ఉన్నాడు. విని మారు మనసు పొంది ఉన్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా నీవు అనుభవించగలిగి ఉంటావు. అంతేకాక ఆ దీవెనలు నీకు, నీ కుటుంబానికి కూడా దేవుడు అనుగ్రహింపచేస్తాడు. అంతేకాక నీ ఆత్మకు కావలసిన ఆనందాన్ని ప్రభువారు ప్రసాదింపచేస్తాడు. మరి మన ముందున్న ఈ అవకాశం పోగొట్టుకోక సద్వినియోగపరచుకొని ధన్యులమవుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవా, స్తోత్రాలు. నీ రాజ్యము శాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యములో మాకు కూడా పాలు పంపులు ఇవ్వడానికి తండ్రి మీరు చూపించిన మార్గాల కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సువార్తను నమ్మి నాయనా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఇదిగో తండ్రి నీ రాజ్య నివాసులుగా నిత్య జీవమనే వరము చేపట్టగలిగినటువంటి వారిగా మేము సిద్ధపడగలగాలి. ప్రభువా, సహాయం చేయనైనా. స్తోత్రాలు. ఈ రీతిగా వింటున్నటువంటి బిడలందరికీ కూడా నాయన ఈ ఆత్మ సత్యాలు గ్రహించగలిగిన ఆత్మనిచ్చి జీవములోనికి నడిపించుమని, కాపాడుమని, దీవించుమని యేసు ప్రేమగల పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ కార్యక్రమాన్ని మీకు అందించినటువంటి వారు మన సహోదరులు, మా సంఘ సభ్యులు గర్నెపూడి యోబు గారు. దేవుడు ఆయన కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయదలుచుకుంటే మమ్మలను సంప్రదించండి. దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా సమకూర్చుకోనండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ రాజ్పూడి శాంసంగ్ గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9492316592 9492316592.